మధ్య కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. నిజానికి వ్యాక్సిన్‌లని అశాస్త్రీయంగా పరిశోధనలు చేసి, సగం వండిన కూరగాయల్లాగా వదిలి, జంతువుల మీద గిన్ని పిగ్గిల్లాగా మనుషులను మార్చారని పచ్చి నిజాలైన ఇయన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నిజాలన్నీ అందరికి తెలిసినయే. కాకపోతే మెడికల్ మాఫియాని ఎదుర్కొనే శక్తి లేక కొంచెం వాళ్ళు నోళ్ళు మూసడం, ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళు సోషల్ మీడియా కూడా కట్ అయిపోవటం. ఈ సోషల్ మీడియాలో అకౌంట్స్ మొత్తం కూడా ఈ దుర్మార్గుల యాజమాన్యాల చేతిలో ఉండటం. ఈ మీడియా తబలా, ఈ ప్రభుత్వాల వత్తాసు ఇదంతా మనం చూసాం కదా! ఈ మధ్య ఎవరైనా మాట్లాడితే ఇంట్లోనే వాళ్ళు డాక్టర్లు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేసేవాళ్ళు. వాళ్ళకి మా హేతువాదులు దొంగ ముఠా ఉన్నారు కదా! ఈ ముఠా ఒకటి. ఈ కుక్క బిస్కెట్ల ముఠాలు ఉన్నాయి కొన్ని. సో ఈ ముఠాలన్నీ కలిపి మీద పడేవాళ్ళు. వ్యాక్సిన్ వద్దంటే ఏదో దేశద్రోహంలాగా ఈడేదో ఈ సన్నాసులేదో ఈ పిచ్చబాజరగాళ్ళు ఏదో కాసి పడపోసిన వాళ్ళలాగా. మొన్న 34 దేశాల నుంచి డాక్టర్ల ప్రతినిధి బృందం ఒక జూమ్ ఇది పెట్టారు. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. బట్ నేను బిజీగా ఉండి పార్టిసిపేట్ చేయలేకపోయాను. మరి దాని సారాంశం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం, దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించకుండానే కోవిడ్ వ్యాక్సిన్లు విడుదల, వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1,10,00,000 మందిలో ప్రతికూల ప్రభావాలు. ఇది జస్ట్ రికార్డ్ అయినవి మాత్రమే. రికార్డు కానీ దీనికంటే అనేక రెట్లు ఎక్కువ. వీరిలో 70,000 మంది పైగా మృతి, క్షేత్రస్థాయిలో సంఖ్య ఎక్కువ ఉండొచ్చని వైద్యులు. వ్యాక్సినేషన్ నిలిపివేసి రిస్క్ తగ్గించే ప్రయత్నాలు చేపట్టాలని డిమాండ్. సో కోవిడ్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాల పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావం మెడికల్ క్రైసిస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. సో డాక్టర్స్ కోవిడ్ వ్యాక్సిన్ తెలిసిన ప్రతికూల పరిస్థితి వివరించారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిన పడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలో ఇది ఆ పేర్లు నేను చదవటం అవసరం కానీ ఆ డేటా అంతా చూసాం. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వ్యాక్సిన్ దుష్ప్రభావం లోనయ్యారు, 1,10,00,000 మంది దొరికినాయి. 70,000 మంది వ్యాక్సినేషన్ కారణాలతో చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. చాలా ఎక్కువ ఉంటుంది, ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేసి వాటి ద్వారా తలెత్తిన దుష్ప్రభావం గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. సో కోవిడ్ వ్యాక్సినేషన్తో వైద్య సంక్షోభం, ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసిస్ తలెత్తిందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లు హడావుడిగా తయారు చేసి అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి ప్రజలకు అందించారని, ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతి తేల్చలేదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆర్థిక సాయం తెచ్చిన ప్రభుత్వాలు కోరింది. ఈలోగా అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి మాలిక్యులర్, సెల్యులర్, బయోలజికల్ ప్రభావాలు తేల్చాలని డిమాండ్ చేసింది. ఎవ్వడెన్ని డిమాండ్లు చేసినా ఈ తోలుమందం ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిన ఈ మందుల కంపెనీలు మానవాళ్ళని బతకనిచ్చే ప్రసక్తే లేదు. నిజంగా చూడండి, ఒక మందు రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఒక వ్యాక్సిన్ రావాలంటే కనీసం 6 సంవత్సరాలు పడితే, అరే సంవత్సరంలో తెచ్చారే. ఒరే మీ హుషారంతా వ్యాక్సిన్లు తేవటంలో చూపించిన హుషారంతా లంగ్ ఇన్ఫెక్షన్ మందు కనిపెట్టాలని పోయి కదరా. దాన్ని కనిపెడితే ఈ పాటి బాగుండేది కదా. టీబీ దగ్గర నుంచి అన్నింటి నుంచి బయట రావచ్చు కదా. ఆ లంగ్ ఇన్ఫెక్షన్ మందు కనిపెడితే అసలు కరోనానే ఏమీ చేయదు కదా. కరోనా చచ్చిపోయిన వాళ్ళందరూ ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దీర్ఘకాలం మందులు వాడి ఇమ్యూనిటీ అంతా మట్టానికన్నా పడిపోయిన వాళ్ళే కదా. వాళ్ళతో శుభ్రంగా తగ్గించే మార్గం చూడొచ్చు కదా. ఆ డైట్ లాంటివి చేస్తే దెబ్బ తగ్గుతుంది కదా అయ్యింది. అప్పుడు కరోనాతో మరణాలు ఉండవు కదా. ఇలాంటి పద్ధతులు లేకుండా, ఆ ప్రభావాన్ని ఎదుర్కొనే లేకుండా వ్యాక్సిన్లు ఏం వ్యాక్సిన్లు 3వ ట్రైల్ అయింది, వదిలేరు జనాల మీదకి. ఇవాళ బోల్డ్ మంది మొత్తం అందరికీ ఇప్పుడు నేను వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నా. మీడియా దగ్గర నుంచి టాప్ సర్కిల్, రాజకీయాల దగ్గర నుంచి టాప్ సర్కిల్లో 100కు 99 మంది రాజుగారికి బట్టలు లేవు, మొండి మూలగా తిరుగుతున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్లు ప్రమాదకరమని తెలుసు. ఎవ్వడో కిక్కురు మండవు. ఎందుకంటే అక్కడ లక్షల కోట్లతో వ్యాపారాలు, లక్షల కోట్ల డొనేషన్లు, పెద్ద మెడికల్ మాఫియా వ్యవహారాలు. ఏం లేదు, ఇదే మేము చెప్తా వచ్చింది. ప్రయోగం చేసి చెప్పండి. ఒక పెద్ద యాక్టర్ ఉంటాడు తమిళనాడులో ఒక ఆయన, నేను ఎంచుకున్నాను చెప్పాడు. 2వ రోజు ఫట్. ఎందుకు నిన్న కాక మొన్న నేలకొండపల్లి సంతోషంగా పాఠశాలకు వెళ్ళిన చిన్నారి మంచాన్ని పరిమితమైంది. కొందరు వ్యాక్సిన్ ఎంచుకున్న దగ్గర నుంచి మాట్లాడలేని, కదలలేని, వాపుతో తెలంగాణ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పటికి 4 లక్షలు చేశారు. కేవలం కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ నీరు, మజ్జిగ మాత్రం ఆహారంగా మారింది అన్నారు. దాన్ని అది ఎవడో ఖండిస్తాడు. ఇన్నాళ్ళు రెండు వ్యాక్సిన్ కింద వేసుకున్నాక ఎందుకు వచ్చింది? హైదరాబాద్లో మాకు తెలిసిన అమ్మాయిలు చాలా పోరాటాలు కూడా చేస్తున్నారు. 18 ఏళ్ళ అమ్మాయి 18 దాటుకొని వ్యాక్సిన్ వేశారు. వేసిన తర్వాత వారంలోపు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది. 18 ఏళ్ళ అమ్మాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎలా చనిపోయింది? ఎందుకు వచ్చింది బ్రెయిన్ స్ట్రోకులు? పీటల మీద పెళ్ళికొడుకు కూర్చుంటే పెళ్ళికొడుకు కుప్పగొలిపి చచ్చిపోయాడు సడన్గా. అలానే ఆటో తోలేవాడు ఆటో తోలితే అక్కడ చచ్చిపోయాడు.
బస్తోలోడు బస్తోలతో చచ్చిపోవటం, రోడ్డు మీద నడిచేలోడు చచ్చిపోవటం, బండి మీద వెళ్ళిపోయాడు చచ్చిపోవటం. ఏంటి సడన్గా, అంత సడన్గా? వాటి ఎంకమాల రహస్యాలు ఏంటి? కొంతమంది సెలబ్రిటీలు చచ్చిపోయారు. వీటన్నిటి ఎంకమాల రహస్యాలు బయట తీస్తే ముఖాలు పగిలిపోయిన చాలు. ఇది అందరికీ తెలుసు. హై సర్కిల్లో ఇది ఓన్లీ ఆఫ్ ది రికార్డ్, ఆఫ్ ది కెమెరాలు మాట్లాడతారు. నా బొట్టేడు ఎవడో భయం లేదు, ఇట్టాడు భయభక్తులు ఏమి లేవు కాబట్టి మొహం పగిలేడు చెప్తాం. కానీ అందరికీ తెలిసినాయే, నాకే తెలిసినాయి కదా. సర్కిల్లో అందరికీ తెలిసిన వ్యవహారాలు ఇవన్నీ. కాకపోతే వ్యాపారం కాబట్టి ఎవరో మాట్లాడడం. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటాయో. మా సన్ఫ్లవర్ రీఫండ్ ఆయిల్ ఉంది కదా, మా ఫ్రీడమ్ ఆయిల్ ఏదో ఒకటి ఉంటాయి కదా, ఇవన్నీ అన్నీ 160 రూపాయలు ఉన్నాయి. సన్ఫ్లవర్ సీడ్ చూస్తే 300 పైన ఉన్నాయి. మరి ఎట్లా వస్తాయి తెలుసు. ఏం మాట్లాడడం, ఎవడం మాట్లాడడం, ప్రభుత్వాలు మాట్లాడడం, మీడియా మాట్లాడదు, ఎవడో మాట్లాడు. ఇవి కూడా అంతే. డయాబెటీస్ ఉంది. ప్రపంచంలో అల్లోపతి పుట్టినాక వాళ్ళ జన్మకి ఒక్కడి తగ్గించిన పాపాలు పోరా, ఒక్కడికి ప్రపంచం మొత్తం మీద. కానీ మంచి వైట్ సూట్లు దిద్దుకుని టై తీసుకుని డయాబెటీస్ వస్తే మెడిసిన్ వాడాల్సిందే, నా పిండా కూడా వాడాల్సిందే. ఒక్కడిని తగ్గించారు మీరు? ఒక్కడిని తగ్గించకపోయినా అబద్ధాల ప్రపంచంలో బతుకుతాం. వీళ్ళు ఎదిరించే దమ్ము ఎవరికి లేదు కాబట్టి, ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎదిరించే దమ్ము లేదు కాబట్టి మాట్లాడతారు. ఆఫ్టర్ తొక్కలో డయాబెటీస్ దెబ్బకు పోతే రేడి చేస్తే టైప్ 1 కూడా దెబ్బ తగ్గాల్సిందే. అంటే నిజం తెలిసినా చేయరు. ఇప్పుడు నా డైరీ చేసిన డాక్టర్లే చాలామంది ఉంటారు. కొన్ని వేల మంది ఉన్నారు, వందలు కాదు వేల మంది డాక్టర్లు ఉన్నారు. ఇది తెలిసిన వాళ్ళు, చెప్పించుకున్న వాళ్ళు స్వయంగా ఇంట్లో తగ్గించుకున్నాళ్ళు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్కి ఇన్సులిన్ చేస్తారు. ఎందుకని? పైన కూర్చున్న వ్యవస్థ నీచమైన వ్యవస్థ. ఆ 10 మంది 20 మంది, ముఖ్యంగా మానవజాతి పట్టిన చీడపురుగు ఒకడు ఉన్నాడు. ఈ చీడపురుగు ఆధ్వర్యంలోని కంపెనీలు ఉన్నాయి. ఈ ధనదాహం కోసం మనుషుల్ని ఎక్కడికైనా దారి చేసేస్తారు. మానవజాతి మొత్తం చచ్చిపోద్ది, మేమే మిగులుతాం, మాకు ఇంత డబ్బు వస్తుందంటే ఒక సెకండ్ కూడా ఇస్తారు. 2 నిమిషాలు పునరాలోచించుకుందాం కూడా ఓకే అనేస్తారు. అలాంటి వెధవలు, దగులుబాజీలు, ఈ పుండాకోరుల నుంచి ప్రజలు మనమే కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఆ కరోనా కూడా ఆల్రెడీ సచ్చిందనే చెప్తున్నారు. ఇంకా వ్యాక్సిన్ లేదు. ఏమన్నా ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్లన్నీ తేల్చి నిర్ధారించి కానీ పెట్టుండి దాన్ని సమర్థించిన వాళ్ళని, ఆ వేసిన వాళ్ళని, కంపెనీ వాళ్ళని, ఆ సమర్థించుకొచ్చిన మా దొంగ ముఠగాళ్ళని, వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి చేతనైతే వాళ్ళ బొక్కలేయండి. దేశాన్ని సగం దరిద్రం ఉంది. థ్యాంక్ యూ.